దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు వివిధ రూపాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో వినాయక మండపాల్లో స్వామివారి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా చాలామంది గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. స్వామివారి ముందే అశ్లీల నృత్యాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. గతంలో అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరగగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా తిరుపతి పట్టణంలోని ఓ ప్రాంతంలో మరోసారి ఈ రికార్డింగ్ డ్యాన్సుల కలకలం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు మండపాల్లో కొలువుదీరాయి. ఈ చవితి నవరాత్రుల్లో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సప్తగిరి నగర్లో ఆటో స్టాండ్ వద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడి వినాయక మండపంలో రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. కొందరు యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేస్తూ హడావుడి చేశారు. ఇలాంటి నృత్యాలు వినాయక మండపంలో చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇలా ఏటా జరిగే వినాయక చవితి వేడుకల్లో పలు ప్రాంతాల్లో కొందరు అసభ్య కార్యక్రమాలు చేస్తున్నారు. గణేష్ మండపాల వద్ద అసభ్య నృత్యాలు చేయడం, మద్యం తాగడం వంటివి చేస్తున్నారు. చవితి రోజుల్లో నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో వినాయక మండపాల వద్దకు భక్తులు వస్తుంటారు. వారికి భక్తిభావం పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. అలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి కూడా. కానీ కొందరు మాత్రం భక్తి భావాన్ని పక్కన పెట్టి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడిపై భక్తి కంటే ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు స్వామివారి కార్యక్రమాల్లో ఇలాంటి డ్యాన్సులను నిషేధించాలని కూడా ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గణేష్ మండపాల్లో అశ్లీల నృత్యాలు జరగకుండా ఒకవైపు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా మరికొందరు మాత్రం కుక్కతోక వంకర అన్నట్లు ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతిలోని సప్తగిరి నగర్లో ఓ మండపంలో అలానే జరిగింది. ఆ మండప నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే గణనాథుడు భక్తుల నుంచి వీడ్కోలు తీసుకొని గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. భక్తులు కూడా తమ బొజ్జ గణపయ్యను ఘనంగా ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇలా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి గణనాథుడి మండపాల్లో అశ్లీల కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.